ప్రపంచ హోమియోపతి దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10న ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని జరుపుకుంటారు. హోమియోపతి వైద్య విధానం పట్ల అవగాహన పెంచడానికి మరియు మానవ ఆరోగ్యానికి అది అందిస్తున్న సేవలను గుర్తించడానికి ఈ రోజును కేటాయించారు. నేపథ్యం మరియు ప్రాముఖ్యత. డాక్టర్ శామ్యూల్ హానిమాన్ జయంతి. హోమియోపతి వ్యవస్థను కనుగొన్న జర్మన్ వైద్యుడు డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హానిమాన్ జన్మదినం సందర్భంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. లక్ష్యం హోమియోపతి వైద్యం గురించి ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించటం, దీని ప్రయోజనాలను వివరించటం మరియు ఈ రంగంలో పరిశోధనలను ప్రోత్సహించటం దీని ప్రధాన ఉద్దేశం. హోమియోపతి ప్రత్యేకతలు. హోమియోపతి అనేది సిమిలియా సిమిలిబస్ కరెంటోర్ అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. దీని ప్రత్యేకతలు ఏంటంటే సురక్షితమైనది, సహజ సిద్ధమైన పదార్థాలతో మందులను తయారు చేస్తారు కాబట్టి దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయి. మొత్తం వ్యక్తికి చికిత్స కేవలం వ్యాధి లక్షణాలనే కాకుండా రోగి యొక్క శారీరక మానసిక స్థితిగతులను బట్టి చికిత్స అందిస్తారు. దీర్ఘకాలిక వ్యాధులు. మొండి వ్యాధులు, అలర్జీలు మరియు దీర్ఘకాలిక సమస్యలకు హోమియోపతిలో మంచి పరిష్కారాలు లభిస్తాయని నమ్ముతారు. భారతదేశంలో హోమియోపతికి చాలా ప్రాచుర్యం ఉంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ రోజున ప్రత్యేక సదస్సులు మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మన దేశంలో అత్యధికంగా ప్రజలు ఆశ్రయించే ప్రత్యామ్నాయ వైద్య విధానాల్లో హోమియోపతి ఒకటి. ఇప్పటిదాకా ప్రపంచ హోమియోపతి దినోత్సవం గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఇదే రోజు అంతర్జాతీయ తోబుట్టువుల దినోత్సవం కూడా. మన దీని గురించి కూడా తెలుసుకుందాం. అంతర్జాతీయ తోబుట్టువుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తోబుట్టువుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. రక్త సంబంధీకులైన అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య ఉండే అనుబంధాన్ని గౌరవించుకోవటానికి ఈ రోజును కేటాయించారు. నేపథ్యం, ప్రారంభం. ఈ దినోత్సవం అమెరికాలో క్లాడియా ఎవర్ట్ అనే మహిళ ద్వారా ప్రారంభమైంది. చిన్న వయసులోనే తన సోదరులను కోల్పోయిన క్లాడియా వారి జ్ఞాపకార్థం ఈ రోజును స్థాపించారు. ఏప్రిల్ 10 ఆమె సోదరి లిసెట్ పుట్టినరోజు. వ్యాప్తి. 1995లో ప్రారంభమైన ఈ సాంప్రదాయం క్రమంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం అనేక దేశాల్లో ఈ రోజును ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు ప్రాముఖ్యత. మన జీవితంలో స్నేహితులు వస్తుంటారు, పోతుంటారు, కానీ తోబుట్టువులు పుట్టినప్పటి నుండి చివరి వరకు మనతోనే ఉంటారు. అనుబంధాన్ని బలపరచటం. గొడవలు, చిన్న చిన్న తగాదాలు ఉన్నప్పటికీ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి ఇది ఒక మంచి అవకాశం. కృతజ్ఞత తెలపడం. కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన అన్నయ్యకు, తమ్ముడికి లేదా అక్కా చెల్లెలకు ధన్యవాదాలు చెప్పుకునే రోజు. ఎలా జరుపుకోవాలి? ఈ రోజును ప్రత్యేకంగా మార్చుకోవడానికి కొన్ని మార్గాలు. బహుమతులు ఇవ్వటం. వారికి ఇష్టమైన చిన్న బహుమతిని లేదా గ్రీటింగ్ కార్డును ఇవ్వటం. పాత జ్ఞాపకాలు. చిన్ననాటి ఫోటోలను చూస్తూ ఆ జ్ఞాపకాలను నెమరువేసుకోవటం. కలిసి సమయం గడపటం. వారితో కలిసి భోజనానికి వెళ్ళటం లేదా ఒక సినిమా చూడటం. సోషల్ మీడియాలో వారి గురించి ఒక మంచి సందేశాన్ని పోస్ట్ చేయటం. ఇప్పటిదాకా అంతర్జాతీయ తోబుట్టువుల దినోత్సవం గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఇదే రోజు గ్లోబల్ వర్క్ ఫ్రమ్ హోమ్ డే కూడా. మరి దీని గురించి కూడా తెలుసుకుందాం. గ్లోబల్ వర్క్ ఫ్రమ్ హోమ్ డే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10న గ్లోబల్ వర్క్ ఫ్రమ్ హోమ్ డేగా జరుపుకుంటారు. కార్యాలయానికి వెళ్లకుండా ఇంటి నుండే పనిచేయడం వల్ల కలిగే ప్రయోజనాలను గుర్తించటం మరియు డిజిటల్ పని విధానాన్ని ప్రోత్సహించటం దీని ముఖ్య ఉద్దేశం. నేపథ్యం మరియు ప్రాముఖ్యత.
ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా వర్క్ ఫ్రం హోమ్ సంస్కృతి వేగంగా విస్తరించింది. అయితే అంతకు ముందు నుంచే ఉత్పాదకతను పెంచడానికి మరియు ఉద్యోగుల సౌకర్యం కోసం ఈ రోజును నిర్వహించడం ప్రారంభించారు. పని జీవిత సమతుల్యత, కుటుంబంతో గడపడానికి సమయం దొరకడం మరియు ప్రయాణ బడలిక తగ్గటం దీని ప్రధాన ఉద్దేశం. పర్యావరణ హితం. లక్షలాది మంది వాహనాలు వాడకుండా ఇంట్లోనే ఉండటం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఖర్చుల తగ్గింపు. అటు కంపెనీలకు ఆఫీస్ నిర్వహణ ఖర్చులు, ఇటు ఉద్యోగులకు ప్రయాణ ఖర్చులు తప్పుతాయి. ఇంటి నుండి పనిచేసేటప్పుడు పాటించాల్సిన చిట్కాలు. ఇంట్లో పనిచేసేటప్పుడు ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండటానికి కొన్ని సూచనలు. నిర్దిష్ట పని ప్రదేశం. ఆఫీస్ వాతావరణం వచ్చేలా ఒక చిన్న డెస్క్ లేదా ప్రత్యేక మూలని కేటాయించుకోవటం. సమయపాలన. ఆఫీస్ వేళలనే ఖచ్చితంగా పాటించడం ద్వారా వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది కలగదు. విరామాలు. నిరంతరం కంప్యూటర్ ముందే కూర్చోకుండా మధ్య మధ్యలో చిన్నపాటి నడక లేదా వ్యాయామం చేయటం. ఇప్పటి వరకు గ్లోబల్ వర్క్ ఫ్రం హోమ్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఏప్రిల్ 10వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. హోమియోపతి వైద్య విధాత పితామహుడు డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూయల్ హానెమాన్. ఆయన జీవితం మరియు ఆయన కనుగొన్న హోమియోపతి గురించి ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ శామ్యూయల్ హానెమాన్ ఒక జర్మన్ వైద్యుడు. అప్పటి వైద్య విధానాల్లో ఉన్న లోపాలను నిరసిస్తూ రోగికి హాని చేయని సరళమైన వైద్యం కోసం ఆయన చేసిన అన్వేషణే హోమియోపతి ఆవిర్భావానికి దారితీసింది. 1755 ఏప్రిల్ 10న జర్మనీలోని మీసెన్లో జన్మించారు. విద్య. ఆయన వైద్య శాస్త్రంలో పట్టా పొందారు. అంతేకాకుండా ఆయనకు 11 కంటే ఎక్కువ భాషల్లో ప్రావీణ్యం ఉండేది. వైద్యుడిగా ప్రాక్టీస్ చేస్తూనే జీవనోపాధి కోసం రసాయన శాస్త్రం మరియు వైద్య గ్రంథాలను అనువదించేవారు. హోమియోపతి ఆవిష్కరణ. వైద్యుడిగా ఉన్నప్పటికీ అప్పట్లో అనుసరిస్తున్న రక్తాన్ని తీసేయడం వంటి కఠినమైన చికిత్సల పట్ల ఆయన అసంతృప్తితో ఉండేవారు. ఒకరోజు విలియం కలెన్ రాసిన మెటీరియా మెడికా అనే పుస్తకాన్ని అనువదిస్తుండగా సింకోనా మొలక గురించి చదివారు. భారతీయ వంటకాలను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చిన ప్రముఖ సెలబ్రిటీ షెఫ్ సంజీవ్ కపూర్. ఆయన కేవలం ఒక వంటగాడు మాత్రమే కాదు, ఒక విజయవంతమైన పారిశ్రామికవేత్త మరియు రచయిత కూడా. సంజీవ్ కపూర్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన 1964 ఏప్రిల్ 10న హర్యానాలోని అంబాలాలో జన్మించారు. విద్య. న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేశారు. ఖానా ఖజానా 1993లో జీ టీవీలో ప్రారంభమైన ఈ వంటల కార్యక్రమం ఆసియాలోనే అత్యధిక కాలం నడిచిన షోగా రికార్డ్ సృష్టించింది. ఈ షో ద్వారా ఆయన ప్రతి భారతీయ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా మారిపోయారు. ముఖ్యమైన విజయాలు మరియు గౌరవాలు. పద్మశ్రీ పురస్కారం. భారతీయ వంటల రంగానికి ఆయన చేసిన కృషికి గాను 2017లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. ఫుడ్ 2011లో సొంతంగా ఒక 24 గంటల వంటల ఛానళ్లు ప్రారంభించి ప్రపంచంలోని అతి కొద్ది మంది షెఫ్లలో ఆయన ఒకరు. గిన్నీస్ వరల్డ్ రికార్డ్. 2017లో వరల్డ్ ఫుడ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా 918 కిలోల కిచిడీని ఒకే పాత్రలో వండి గిన్నీస్ రికార్డ్ సృష్టించారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్. ఆయన వ్యాపార శైలి మరియు బ్రాండ్ వృద్ధిపై హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఒక కేస్ స్టడీని కూడా ప్రచురించింది. బ్రిటిష్ నటుడు మరియు స్క్రీన్ రైటర్ అయిన చార్లీ హున్నమ్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటుడు. ఆయన ముఖ్యంగా టెలివిజన్ సిరీస్లు మరియు యాక్షన్ సినిమాల ద్వారా బాగా ప్రాచుర్యం పొందారు. చార్లీ హున్నమ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన 1980 ఏప్రిల్ 10న ఇంగ్లాండ్లోని న్యూకాజిల్ అపాన్ టైన్లో జన్మించారు. గుర్తింపు. తన 17వ ఏట ఒక షూ దుకాణంలో ఉండగా ఒక ప్రొడక్షన్ మేనేజర్ కంటపడటంతో ఆయన నటనా రంగ ప్రవేశం జరిగింది. కెరీర్లో మైలురాళ్ళు. చార్లీ హున్నమ్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే పాత్రలు సన్స్ ఆఫ్ అనార్కీ,
ఈ ప్రసిద్ధ అమెరికన్ టీవీ సిరీస్లో జాక్ స్టెల్లర్గా ఆయన చేసిన నటన ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించి పెట్టింది. ఒక మోటార్ సైకిల్ క్లబ్ లీడర్గా ఆయన పండించిన హావభావాలు అద్భుతం.